భారత రత్న భారత జాతి గర్వించే ముద్దుబిడ్డ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జన్మదినాన్ని పురస్కరించుకుంది. ఆయన దేశవ్యాప్తంగా గ్రామాలతో మొదలుపెట్టి పట్టణాల వరకు చాలా కోలాహలంగా ఉత్సాహపూరితమైన వాతావరణంలో దళిత జాతి కావచ్చు, అనగాడిన వర్గాలు కావచ్చు, ఈ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మాన్యుడైనటువంటి భావనతో వారి జయంతి ఉత్సవాన్ని బ్రహ్మాండంగా జరుపుకుంటా ఉన్నాం. ప్రపంచం మొత్తంలో ఇన్ని విగ్రహాలు పెట్టి ఇన్ని కోట్ల మంది ఆయన జయంతి ఉత్సవాలని ఆయన వర్ధంతి సభ జరపడానికి ఆయనకు మాత్రమే చెందింది తప్ప వేరే ఎవరికి కూడా చెందలేదు. ఇవాళ భారతదేశమే సురక్షితంగా, సుభిక్షంగా, ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని రకాల హక్కులతో జీవించడానికి ప్రధాన కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి గొప్ప రాజ్యాంగం. ఆయన స్ఫూర్తి, ఆయన సందేశం, ఆయన ఇచ్చినటువంటి దిక్సూచి ఈ పాలకులకి ఒక భగవద్గీత లాగా, ఒక బైబిల్ లాగా ఇవాళ కూడా పనిచేస్తూ ఉంది. స్వయంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే వారి మాటలు చెప్పాలంటే అంబేద్కర్ గారి గొప్పతనం గురించి చాలా మంది తెలియదు. మన రాజ్యాంగం మీద జరిగిన చర్చల సందర్భంలో వారి త్యాగాలు, వాళ్ళ కమిట్మెంట్, వారి జాతి కోసం తప్పించిన తీరు ఈ మధ్యకాలంలో వెలుగులోకి వచ్చింది. కాబట్టి ఇవాళ ఇంత గొప్ప మహానాయకుడు, జెండాలు లేవు, పార్టీలు లేవు, సిద్ధాంతాలు లేవు, ఒకటే జెండా, ఒకటే సిద్ధాంతం. ఇప్పటికి కూడా ఈ అంతరాలు ఏవైతే ఉన్నాయో, లేని వాళ్ళు, ఉన్నవాళ్ళు, కులాల కుమ్మలాటలో ఇప్పటికి కూడా అనగాడిన వర్గాల ప్రజలు బాధపడుతూ ఉన్నారు. సమాజం రావాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ కలగన్నారు. ఇవాళ ఈ ఉత్సవాల సందర్భంగా భారత జాతిని, కులం లేని, మతం లేని, అంతరాలు లేని, మనిషిని మనిషి ప్రేమించే, గౌరవించేటువంటి ఒక సంపన్నమైన వ్యవస్థ వచ్చినప్పుడు మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ కళ నిజమైనట్టు. కాబట్టి దానికోసం మళ్ళీ పునరుద్ధరణ కావాలని చెప్పి అన్ని వర్గాల ప్రజానికానికి పిలుపునిస్తూ ఆయన జయంతి ఉత్సవాన్ని జరుపుకున్న యావత్ దేశ ప్రజానికానికి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.